అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 104. స్వామీజీ అంతు తెలిసిన విరాట్. ఇక స్టోరీలోకి వెళ్తే, నా కొడుక ఏం చేశారు వాణ్ణి, అసలు మీకేం కావాలి అని భయంగా పక్కనే ఉన్న అనసూయ హాస్నిల వైపు చూశాడు స్వామీజీ. వాళ్ళిద్దరైనా విరాట్కు నచ్చచెప్పి తనని వదిలిపెట్టమని అంటారేమోనని అనుకున్నాడు. కానీ ఇద్దరూ మాట్లాడలేదు. తప్పుడు జాతకాలతో తన లైఫ్ని స్పాయిల్ చేయాలనుకున్న ఆ స్వామీజీని క్షమించే మనసు హాస్నికి లేదు. కానీ అతను అలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలనుకుంది. విరాట్ని చూస్తూ ఉంటే సంథింగ్ రాంగ్ అని కూడా అనుకుంది. అనసూయ కూడా ఏదో జరుగుతుందని అనుకుంది. తన చుట్టూ ఉన్న తన వాళ్ళని చెప్పుకునే ప్రతి ఒక్కరూ స్వార్థపరులని, వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేయగలరని అనసూయకు కూడా తెలుసు. గుడ్డిగా స్వామీజీని నమ్మి తన కొడుకు జీవితాన్ని పాడు చేయబోయానన్న బాధతో తనని తానే అసహించుకుంటోంది అనసూయ. ఏంటి మళ్ళీ చెప్పాలా అని సూటిగా అన్న విరాట్ మాటలకు, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. అనుకోకుండా తప్పుడు జాతకం చెప్పాను, అంతేకాని నేను కావాలని ఏమీ చేయలేదు. నా కొడుకును వదిలేయండి అని విరాట్ కాళ్ళ మీద పడి బతిమలాడటం మొదలుపెట్టాడు స్వామీజీ. ఎదుటివారి బలహీనత క్యాచ్ చేయడం విరాట్కి బాగా తెలుసు. దాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు అతను స్వామీజీగా సన్యాసిగా మారిన తనకంటూ కొన్ని కోరికలు, ఆశలు ఉండబట్టే పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. అందుకే ఇప్పుడు కొడుకు పేరు చెప్పగానే విరాట్ కాళ్ళ మీద పడ్డాడు. నీ కొడుకు శవాన్ని చూసే వరకు నువ్వు నిజం చెప్పవన్నమాట అని కోపంగా అంటూ, వాళ్ళని లోపలికి తీసుకురండి అని ఆ స్వామీజీని చంపేసేలా చూస్తూ అన్నాడు విరాట్. కొడుకు శవం అనేసరికి పడుతున్న చెమటలు తుడుచుకుంటూ భయంగా చూస్తూ ఉన్నాడు స్వామీజీ. ఇంతలో ఒక 8 ఏళ్ల బాబుని తీసుకువచ్చాడు దాస్. ఆ బాబుని చూడగానే స్వామీజీ శరీరం మొత్తం వణికిపోతూ ఉంది. నాన్నా నాన్నా అని గట్టిగా అరుస్తూ స్వామీజీ దగ్గరికి రాబోయిన ఆ బాబుని పట్టుకొని ఆపేశాడు దాస్. కొడుకు ఏడుపులు చూడగానే లొంగిపోయి, నేను చెప్తాను, మీకు అన్నీ చెప్పేస్తాను, నా కొడుకును వదిలేయండి అని బతిమలాడాడు. విరాట్ చెప్పమన్నట్టు చూడటంతో, నాకు అలా తప్పుడు జాతకం చెప్పమని ఒక మేడం డబ్బులిచ్చారు. డబ్బు మీద ఆశతో నేను అబద్ధం చెప్పాను అని చెప్పి తలదించుకున్నాడు స్వామీజీ. అతని మాటలు విన్న హాస్ని ఆశ్చర్యపోయింది. అంటే దీని వెనక ఎవరో ఉన్నారన్నమాట అని అనుకుంది. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు అని విరాట్ కోపంగా అరిచాడు. ఒక మేడం ఇచ్చారు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. డబ్బు ఇచ్చి ఎలా చెప్పమని చెప్పిందో అలాగే చెప్పాను అని అన్నాడు స్వామీజీ. వీరిని మ్యాన్షన్ బయట విసిరేయండి అని కోపంగా అరిచాడు విరాట్. దాస్ వెంటనే స్వామీజీని అతని కొడుకుని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. స్వామీజీ మాటలు విన్న అనసూయ, హాస్ని ఇద్దరూ డీప్ షాక్లో ఉన్నారు. ఇదంతా ఎవరు చేయించారో కొంచెం కూడా ఐడియా లేక ఇద్దరూ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాస్ వాళ్ళని బయటకు తీసుకెళ్ళాక హాస్ని వైపు తిరిగి, నువ్వు మన రూమ్కి వెళ్ళు అని అన్నాడు విరాట్. అతని మాటలకు ఉలిక్కిపడి అని లేచి నిలబడింది. రూమ్లోకి వెళ్ళబోయిన హాస్నితో, మేం మాట్లాడుకునేవి చాటుగా వినకుండా డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళు అని అనగానే చిన్నగా తల కొట్టుకొని, నేనేం వినట్లేదు అని ఉక్రోషంగా చెప్పి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. నేను చేసే ప్రతి పని ఈ హిట్లర్కి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, అంటే ఆ స్వామీజీ చెప్పిందంతా నిజంగానే అబద్ధం, ఖచ్చితంగా నాకు పిల్లలు పుడతారు, ఎంతైనా నా హిట్లర్ గ్రేట్ అని అనుకుంటున్న హాస్నికి కింద విరాట్ బిహేవియర్ తలుచుకోగానే బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. అంతలోనే స్వామీజీ మాటలు కూడా గుర్తొచ్చి, అంటే మమ్మల్ని ఇద్దరినీ విడదీయాలని చూస్తున్నారా? ఒక స్త్రీ డబ్బులిచ్చి చెప్పించమని అన్నారు అంటే ఖచ్చితంగా మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. కానీ ఎవరు అని ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి గురించి ఆలోచించింది హాస్ని. నేను హాస్ని గురించి తప్పుగా మాట్లాడినందుకు నీకు కోపం వచ్చిందని అర్థమైంది విరాట్. నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అంది అనసూయ. నిజంగా మీరు చాలా తప్పు చేశారు. ఇంటి కోడలు అంటే అలసిపోయే ప్రతి పని చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు ఆమెకు పనులు నేర్పించలేదు, ఒక రకంగా హింసించారు. మీ కోడల్ని హింసించారంటే మీ కొడుకును కూడా హింసించినట్లే. ఇది మీకెలా అర్థం కాలేదు అని అన్నాడు విరాట్. విరాట్ మాటలు విన్న అనసూయ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఈ విషయాన్ని విరాట్ ఇంత సీరియస్గా తీసుకుంటాడని తను అనుకోలేదు. ఇప్పుడు మీరే చూశారు కదా,
మీకున్న మూఢనమ్మకాన్ని అడ్డు పెట్టుకొని హాస్ని నన్ను విడదీయడానికి మిమ్మల్ని పావులా వాడుకున్నారు. తనకి పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పి మీకు మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు మీ అనుమానాలు కూడా తీరిపోయాయి కదా. ఇక హాస్ని విషయంలో మీరు ఎప్పుడూ కలుగ చేసుకోకండి. తనది చాలా చిన్న వయసు. ఇప్పుడే తనకి పిల్లలు అవసరం లేదు. ఒకవేళ హాస్ని కనాలన్నా నేను కననివ్వను అని సీరియస్గా చెప్పాడు విరాట్. అలా మాట్లాడతావేంటి విరాట్? పెళ్ళయ్యాక పిల్లలు వద్దనుకుంటే ఎలా? హాస్ని గురించి ఆలోచించి లేటుగా పిల్లల్ని కనాలంటే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు అని అంది అనసూయ. ఇది నా డిసిషన్ మామ్ అని అన్నాడు విరాట్. దీనికి హాస్నికి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడాడు. నువ్వు తన కోసం నీ లైఫ్ని ఎంత త్యాగం చేస్తావు విరాట్? ఇప్పటికే నీ జీవితంలో చాలా ఆనందాన్ని వదులుకుంటున్నావు. ఈ రకంగా కృతజ్ఞతలు తీర్చుకోవడం అవసరమా అని విసుగ్గా అంది అనసూయ. నేనేం చేయకూడని తప్పేం చేయట్లేదే. నన్ను ఎవరూ బలవంతం కూడా చేయట్లేదు. హాస్ని అంటే నాకు ఇష్టం. నేను పెళ్లి చేసుకున్నాను అండ్ ఫైనల్ అని అన్నాడు విరాట్. తనంటే నీకు ప్రేమ ఉంది, మరి తను నీకు ఎలాంటి ప్రేమనివ్వగలదు అని అన్న అనసూయ మాటలకు ఆమె మాత్రమే నాకు స్వచ్ఛమైన ప్రేమనివ్వగలదు, ఇంకెవరి దగ్గర దొరకదు అని సీరియస్గా అన్నాడు విరాట్. బెడ్రూమ్లో కూర్చొని కింద విరాట్ అనసూయ ఏం మాట్లాడుకుంటున్నారో అని డీప్గా ఆలోచిస్తూ ఉంది హాస్ని. అసలు వాళ్ళు మాట్లాడుకునేవి వినొద్దని చెప్పడానికి ఈ హిట్లర్కి ఏం హక్కుంది? దొంగ మొహం, నేను చేసే ప్రతి పని కనిపెట్టేస్తాడు, ఒళ్ళంతా చెవులు కల్లే అని తిట్టుకుంటూ గదిలోకి వస్తున్న విరాట్ని చూడగానే జగరి బెడ్ మీద మోకాళ్ళ మీద కూర్చుంది. విరాట్ గారు, మీరు ఇందాకేమన్నారు? నేను చాటుగా వింటున్నానన్నా. అసలు నేను వినడం మీరెప్పుడు చూశారు అని తన మీద గొడవకి దిగింది హాస్ని. ఇంకా చిన్నపిల్ల ఫేస్తో ఉన్న హాస్నిని చూసి, ఇప్పుడు తను ఒక బిడ్డకి తల్లి అయితే అందరూ తనని చూసి ఆ బేబీకి అక్క అనుకుంటారే కానీ అమ్మ అనుకోరు అని అనుకున్నాడు విరాట్. కానీ ఏది ఎలా ఉన్నా హాస్ని పిల్లల్ని కనడానికి ఇది కరెక్ట్ టైం కాదని అనుకున్నాడు విరాట్. హాస్ని అంటే విరాట్కి చాలా విలువైన నిధి లాంటిది. అందుకే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. తన వైపే కన్నార్పకుండా చూస్తున్న విరాట్ని చూసి, విరాట్ గారు మీరేం ఆలోచిస్తున్నారు అని అంది హాస్ని. ఆమెను తన కౌగిల్లో బంధిస్తూ, నైట్ చేసిన పని ఇంకా కంటిన్యూ చేద్దామా అని ఆలోచిస్తున్నాను అని హస్కీగా అన్నాడు. ఆ మాట వినడంతోనే అతన్ని విడిపించుకొని వెనక్కి వెళ్ళి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది డే టైం విరాట్ గారు, కొంచెం కూడా సిగ్గులేదా అని ఎర్రగా కందిపోయిన ముఖంతో అంది హాస్ని. తన ఐబ్రోస్ రైస్ చేస్తూ, దీనికి పండుగలు మంచి రోజులు టైం కూడా చూసుకుంటారా అని అన్నాడు విరాట్. విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ, మీరు మీరు నైట్ అంతా నిద్రపోనివ్వలేదు అని అంటున్న హాస్ని మాటకి, ఆ మీల్స్ నాకు సరిపోలేదు అన్నాడు విరాట్. ఆమెను పట్టుకోవడానికి వస్తున్న విరాట్ని చూస్తూ వెనక్కి వెళ్తూ, నేనేమన్నా చికెన్నా మటన్నా తినడానికి అని బిక్కముఖం పెట్టింది హాస్ని. హాస్ని ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి ప్రేమగా నవ్వాడు విరాట్. కానీ అదే నవ్వు హాస్నిలో భయం ఇంకాస్త పెంచింది. ఓకే ఓకే, టెన్షన్ పడకు, ఈ రోజుకి వదిలేస్తున్నాను అని అన్నాడు విరాట్. అమ్మయ్యా అని అనుకున్న వెంటనే విరాట్ని నమ్మలేక, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని కంగారుగా చెప్పింది. తను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళేది వీడియో గేమ్స్ ఆడుకోవడానికి అని విరాట్కి కూడా తెలుసు. మ్యాన్షన్లో ఒక్కదాన్నే వదిలేయడం కంటే ఆఫీస్లో వదిలేయడం బెటర్ అనుకున్నాడు. సరే, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. మీరు కూడా బయటకు వెళ్తున్నారా అని అడిగింది హాస్ని. కొంచెం వర్క్ ఉంది అని చెప్పి కొద్దిసేపటి తర్వాత హాస్నిని ఆఫీస్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి బయలుదేరాడు విరాట్. సార్, స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఇంకా డీప్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటారా అని అన్నాడు దాస్. నో నీడ్ అని చెప్పి దాస్ ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు విరాట్. స్వామీజీకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాల్సిన అవసరం ఒక్క వసుమతి గారికి తప్ప ఎవ్వరికీ కనిపించడం లేదు. నాకు ఆవిడ మీద డౌట్గా ఉంది అని అన్నాడు విరాట్. అంతకుమించి తన ఫ్యామిలీ మ్యాటర్స్ దాస్ ముందు డిస్కస్ చేయాలనుకోలేదు. ఫ్యామిలీలో అందరూ ఒకే టైప్ అనుకుంటా, ఒక్కరు కూడా మీ మీద మంచి ఒపీనియన్ లేదు అన్నాడు దాస్. ఆ ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం ఎలా క్లోజ్ చేయబోతున్నాం దాస్ అని అంటున్న విరాట్ కళ్ళల్లో క్రుయాలిటీ కనిపించింది. హ్యాండ్ బ్యాగ్ తిప్పుకుంటూ లోపలికి వస్తున్న హాస్నిని చూసి, ఏంటే అటు ఇటుగాని టైంలో ఆఫీస్కి వచ్చా
అంటూ తనకు ఎదురెళ్ళింది కీర్తి. నాలాంటి వర్క్హాలిక్స్ ఆఫీస్కి రాకపోతే ఎలా అని అన్న హాస్ని మాటకి, నీకు నమస్కారమే తల్లి, నిన్ను కదిలించినందుకు నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఇంట్లో ఏం తోచక వస్తున్నానని చెప్పచ్చు కదా, వర్క్ అది ఇది అంటుంటే ఒక రాయి తీసుకొని నా తల మీద నేనే కొట్టుకోవాలనిపిస్తుంది అని ఇరిటేట్ అయింది కీర్తి. కీర్తిని చంపేసేలా చూసి, ఇప్పుడు నేను ఆఫీస్కి వస్తే నీకొచ్చే ప్రాబ్లం ఏంటే అని అనింది హాస్ని. నాకు ప్రాబ్లం కాదే, నీ మొహం. నిన్న రెస్టారెంట్లో మాట్లాడుకున్న దాని గురించి ఏం చేశావు? నీకు విరాట్ సార్కి మధ్య దూరం తగ్గిందా? లేదా నిన్ను చూస్తూ ఉంటే అసలు అని అనిపించట్లేదనుకో అని హాస్నిని యథావిధిగా చూస్తూ అంది కీర్తి. అది నీకెలా తెలుసు అని కీర్తిని చూస్తూ అంది హాస్ని. తమరు రోజు ఉండేదానికంటే హుషారుగా ఉన్నారు కదా. ఫస్ట్ నైట్ అయిన పెళ్లి కూతురు 2 రోజుల వరకు బెడ్ దిగకుండా ఉంటారు. కానీ తమరిని ఏ యాంగిల్లో చూసినా నాకు అలా అనిపించడం లేదు అని అనింది కీర్తి. కీర్తి మాటలకు నోరు తెరుచుకొని, నిజంగానా అని అడిగింది హాస్ని. అవునట, నాకు కూడా మా నాన్నమ్మ చెప్పింది అని కీర్తి అనగానే, ఛీ, ఇలాంటివన్నీ చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అరిచింది. కానీ విరాట్ అంతకు ముందు రోజు చెప్పిన మాటలు గుర్తొచ్చి చిన్నగా సిగ్గుపడింది హాస్ని. లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి కీర్తితో డిస్కస్ చేయాలనుకోలేదు. వెంటనే టాపిక్ మార్చేసి, నీకో విషయం చెప్పాలి పద అంటూ కీర్తిని తన క్యాబిన్లోకి లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంది హాస్ని. ఏం చెప్పాలి? గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, ఆర్ నాకు తలనొప్పి తెచ్చే న్యూసా అని భయంగా అంది కీర్తి. ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని కోపంగా అనగానే, దేవుడా, నాకే ఎందుకయ్యా ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అంటూ గాల్లోకి చూస్తూ ఏడుస్తున్నట్లు యాక్ట్ చేసింది కీర్తి. ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఫస్ట్ నేను చెప్పేది విను అని హాస్ని అరవగానే, సరే సరే చెప్పు అంటూ స్ట్రైట్గా కూర్చుంది కీర్తి. నీకు తెలుసు కదా ఆ స్వామీజీ నాకు పిల్లలు పుట్టరని చెప్పాడని అని అనగానే, హా, నిన్నే కదా వాణ్ణి ఫుల్గా ఉతికేసి కూడా వచ్చేసావు అనింది కీర్తి. నేను కాదు, ఇవాళ విరాట్ సార్ స్ట్రాంగ్గా కోటింగ్ కూడా ఇచ్చారు అని అంటూ స్వామీజీ విషయంలో విరాట్ చేసింది ప్రతిదీ చెప్పింది హాస్ని. హాస్ని చెప్పిందంతా విన్న కీర్తి కోపంగా పళ్ళు కొరుకుతూ, అసలు అలాంటి వాడిని చంపేయాలి, డబ్బుల కోసం ఇంత దిగజారుతారా? ఆడపిల్లల లైఫ్ అంటే వాడికి అంత ఆటలుగా ఉందా అని సీరియస్గా అంటుంది. అసలు దీని వెనుక ఎవరున్నారో ఇప్పటి వరకు ట్రేస్ అవ్వలేదే, ఎవరా అని నేను కూడా మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను, కానీ ఒక్కరు కూడా స్ట్రైక్ అవ్వట్లేదు అంటూ తన చూపుడు వేలతో గడ్డం మీద గట్టిగా కొట్టుకుంటూ అంది హాస్ని. తమరి తెలివితేటలో అర్థమైతే ఆశ్చర్యపోవాలి, కానీ అర్థం కాకపోతే ఎందుకే? నీకు తెలియకపోయినా విరాట్ సార్కి తెలిసింది కదా, అది చాలే, మిగతా కథ అంతా ఆయనే చూసుకుంటారు అని అంది కీర్తి. అంటే నేను అంత తెలివి తక్కువ దానిలో కనిపిస్తున్నానా అని కోపంగా కీర్తి మీద విరుచుకుపడింది హాస్ని. 2 చేతులతో హాస్నికి నమస్కారం పెడుతూ, తల్లి తప్పైంది, ఇంకెప్పుడు నిన్ను అలా అనను అని చెంపలు వేసుకుంటూ, మ్యాటర్కి రా, అనవసరమైన విషయాన్ని పట్టుకొని ఊగుతావు తప్ప అవసరమైనవి మాట్లాడవు అని విసుగ్గా అంది కీర్తి. కొంతమంది పైన అనుమానంగా ఉంది, వాళ్ళలో ఎవరో నీకు అర్థమైతే చెప్పు అనింది హాస్ని. ఎవరు వాళ్ళు అని సీరియస్గా అడిగింది కీర్తి. హాస్నికి ఉన్న తెలివితేటలతో వాళ్ళు ఎవరో గెస్ చేయగలదా? వసుమతి చేసిన పని తెలిసిన విరాట్ ఆమెకు ఎలా బుద్ధి చెప్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.